సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన యవనస్తులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు సండే స్కూల్ తరఫున, అలాగే మా యవనస్తుల తరఫున కూడి వచ్చిన సంఘం అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు వాక్యాన్ని నేను చెప్పే ముందు ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. అసలు యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఎవరైనా సమాధానం చెప్పగలరా? పాపులను రక్షించడానికి. ఇంకా అంతేనా? ఒకటే నా ఆన్సర్. లేఖలంలో నెరవేర్చడానికి, పాపులను రక్షించడానికి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి కదా. మామూలుగా యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే మనకు ఎక్కువ గుర్తొచ్చేది లేఖనాలు నెరవేర్చడానికి, పాపం నుంచి మనుషులు రక్షించడానికి, నశించిన మనలను వెతికి రక్షించడానికి. అయితే ఎందుకు రావాల్సి వచ్చింది అని నేను స్టార్ట్ చేస్తాను. అంటే పాత నిబంధన కాలం దగ్గర నుంచి ఎందుకు రావాల్సి వచ్చిందని మొదలుపెట్టి నా టాపిక్ లోకి నేను వెళ్తాను. అసలు యేసుక్రీస్తు వారు మనుషుల్ని ఎంతగా ప్రేమించారంటే ఆయన ఇద్దరు మనుషుల్ని ఆయన రూపంలో చేసుకున్నారు. ఎవరు వాళ్ళు? ఆదాము, హవ్వ. ఆదాము, హవ్వని ఎంతలా ప్రేమించారంటే వాళ్ళతో పాటు రోజు ఏదైనా వనంలో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళంటే ఎంత ఇష్టం అంటే నా రూపంలో నేను చేసుకున్నాను కనుక నేను వీళ్ళందరికీ అన్నిటి మీద అధికారం ఇస్తానని చెప్పి ఇచ్చారు అనమాట. అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏం చేశారు? పాపం చేశారు. పాపం చేసి దేవునికి దూరం అయ్యారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుందాం. దేవుడు ఇద్దరు మనుషులను చేశాడు. ఇద్దరు మనుషులను చేసి ఇద్దరికి కావాల్సింది ఇచ్చాడు. మొత్తం సమస్తమైన దాని మీద అధికారం ఇచ్చాడు. అయితే ఇప్పుడు బయటికి ఎవరు వెళ్ళారు? దేవుడి దగ్గర నుంచి బయటికి ఎవరు వెళ్ళారు? ఆదాము, హవ్వ. ఆ ఇద్దరు మనుషులే బయటికి వెళ్ళారు. తర్వాత ఎప్పుడైతే పాపం చేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారో దేవుడు వేరే వాళ్ళ కోసం కనిపెట్టుకుంటూ చూస్తున్నాడంట. ఎలాగంటే మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కనిపెట్టుకుంటారు కదా, వస్తారా రాలేదా అని చెప్పి. తల్లిదండ్రులు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పిల్లలు కనిపెట్టుకుంటారు కదా, ఎవరన్నా ఉంటారా లేదా అని చెప్పి. యేసు ప్రభు అలాగా ఎవరైనా నీతిమంతుడు దొరుకుతారా, ఎవరైనా నన్ను ప్రేమించేవారు దొరుకుతారా అని చెప్పి భూమి మీద అంతా వెతకడం మొదలు పెట్టారంట. అలా వెతుకుతున్న సమయంలో ఆయనకి దొరికిన ఒక వ్యక్తి నోవాహు. నోవాహు తరము చాలా భయంకరమైన తరము. నోవాహు తరంలో చాలా భయంకరమైన పాపాలు చేశారు. కానీ నోవాహు దేవునికి ఇష్టడై ఉన్నాడు కదా, అందుకని చెప్పి దేవుడు ఏం చేశాడంటే నోవాహుని ఎన్నుకున్నాడు. నోవాహుని ఎన్నుకొని నోవాహును ప్రేమించడం మొదలుపెట్టాడు. నోవాహుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నోవాహుతో మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి మిగతా జనాన్ని వదిలేశాడా? ఎన్ని సంవత్సరాల సమయం ఇచ్చాడు? సుమారు 120 సంవత్సరాలు నోవాహు గారు జలప్రలయం వస్తుందని చెప్పి చెప్పారంట. 120 సంవత్సరాలు అనేది చాలా తక్కువ సమయం కాదు కదా, ఎక్కువ సమయం కదా. 120 సంవత్సరాలు దేవుడు నోవాహు కాకుండా, వాళ్ళ కుటుంబం కాకుండా ఇంకెవరైనా ఉన్నారేమో అని చెప్పి కనిపెట్టుకుంటూ ఉన్నారంట. కానీ ఎవరు కనిపెట్టలేరు. ఇక్కడ ఇంకోటి జ్ఞాపకం చేసుకోండి. మనుషులు దేవుని విడిచిపెట్టారు కానీ దేవుడు మనుషులను విడిచిపెట్టలేదు. మనుషులకి దేవుడు అవకాశం ఇచ్చాడు కానీ మనుషులు దేవునికి అవకాశం ఇవ్వలేదు. ఇలాగా వాళ్ళకి అవకాశం ఇచ్చి 120 సంవత్సరాలు అయిన తర్వాత జలప్రలయం రప్పించి మిగతా వాళ్ళందరూ చనిపోయారు. నోవాహు కుటుంబం ఏర్పరచబడింది. తర్వాత నోవాహు కుటుంబం రక్షించబడింది. కొన్ని సంవత్సరాలు అయినాయి. ఇంకా దేవుడు వెతుకుతున్నాడు. నీతిమంతులు ఎవరైనా ఉన్నారా, విశ్వాసులు ఎవరైనా ఉన్నారా, నేను ఎవరితో నడవచ్చా అని చెప్పి వెతుకుతుంటే అబ్రహాం గారు దగ్గర కనిపించారంట. అబ్రహాం గారు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ యేసు ప్రభు వారు, లేకపోతే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన దగ్గర పరిచారం చేయించుకున్నారు. ఆయనతో కలిశారు, ఆయన నడిచారు, ఆయనతో పాటు నడిచారు కదా. అబ్రహాం గారిని కూడా కలిశారు. యేసుక్రీస్తు యెహోవా దేవుణ్ణి అబ్రహాం గారు అడుగుతారు కదా, ఎవరైనా
ఎవరైనా నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని రక్షిస్తామని చెప్పి. అప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? ఒక్కరున్నా, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా రక్షిస్తాను. ఎందుకంటే అక్కడ కూడా ఆయన కనిపెట్టుకుంటున్నారు ఎవరైనా నీతిమంతులు కనబడతారని. కానీ లేదు. కానీ అబ్రహామును బట్టి లోతు సేవ్ చేయబడ్డాడు, కాపాడబడ్డాడు. తర్వాత ఏమైందంటే ఎవరు కనిపించకపోయేటప్పటికి, సొదొమ గొమొర్రాలో పాపం ఎక్కువయ్యేటప్పటికి ఏమైందంటే సొదొమ గొమొర్రాని కూడా దేవుడు నాశనం చేశాడు. తర్వాత తరాలు గడిచాయి. ఇక్కడ దేవుడేమో నేనే కదా మీ అందరికీ అధికారిని, మీకు రాజుని, మీ అందరినీ నేను చక్కగా చూసుకుంటున్నాను కదా, వీళ్ళు నాతో నడిస్తే బాగుంటుంది కదా, నేను ఆ రోజు ఆదాము అవ్వతో నడిచాను కదా, చక్కగా వాళ్ళందరికీ అన్నీ ఇచ్చాను కదా, ఈ ప్రజలు మీరు కూడా బయటికి వెళ్ళిపోకుండా నాతో పాటు తిరిగి నాతో పాటు కలిసి నడిస్తే బాగుంటుంది కదా అని చెప్పి వెతుక్కుంటుంటే ప్రజలు ఇక్కడ దేవుణ్ణి ద్వేషించడం మొదలుపెట్టారు. నిజమే కదా, మనం ఎవరైనా మనకి మంచి చేస్తున్నారు, బాగా మనతో చక్కగా అన్ని మంచిగా చెప్తున్నారు అనుకోండి, వాళ్ళ మాటే మనం లక్ష్యం. సేమ్ ఇదే జనాలు చేసింది ఏంటంటే, ఇశ్రాయేల్ జనాలు, దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తున్నాడు, మాకు దేవుడు వద్దు, అయ్యా నువ్వు మాకు వద్దు, కానీ మాకు ఇహలోకంలో ఒక రాజు కావాలి అని కోరుకున్నారు. ఆ రాజుగారి పేరు సౌలు రాజుగారు వచ్చారు. సౌలు రాజుగారు వెళ్ళిపోయారు. తర్వాత దావీదు రాజుగారు వచ్చారు. ఇలా రాజ్యాలు గతించిపోతున్నాయి, కానీ దేవుని పట్ల ప్రజలకున్న ప్రేమ మాత్రం పెరగడం లేదు. దేవుడు మాత్రం ఎప్పటిలాగే కనిపెట్టుకుంటూ చూస్తున్నారు, నాకు ఎవరైనా దొరుకుతారా, ఎవరన్నా కనబడతారా, నేను ఎవరితోన్నా మాట్లాడాలా అని చెప్పి. దొరకడం లేదు. బానిసత్వంలోకి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు, ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నారు, వింటున్నారు, మళ్ళీ మామూలే, మళ్ళీ దేవుణ్ణి వదిలేస్తున్నారు. అయితే ఈసారి దేవుడు ఒకటి నిశ్చయించుకున్నాడు, ఇన్నిసార్లు నన్ను రిజెక్ట్ చేస్తున్నారు కదా, ఇన్నిసార్లు నేను చెప్పిన ప్రతిదాన్ని వింటున్నట్టే విని నన్ను వదిలేస్తున్నారు కదా, నేను వీళ్ళ కోసం అసలు నేను ఎందుకు ఏం చేయాలి, వీళ్ళని అసలు నేను ఎందుకు పట్టించుకోవాలి అని చెప్పి అనుకున్నాడా? లేదు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన క్షమ ఎంత గొప్పదంటే, ఆయన నేను వీళ్ళని వదిలేసి వెళ్ళిపోకూడదు, వీళ్ళు నా ప్రజలు, నేను వీళ్ళని స్వయంగా చేసుకున్నాను, నేను చెప్పిన మాట వీళ్ళు వినాలి కదా, వీళ్ళు నన్ను ఆరాధిస్తే ఎంతో బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన క్షమించి ఆయన ఏం చేశారంటే భూమి మీద పుట్టారు. ఎవరి రూపంలో? మానవ రూపంలో. ఎవరు చేశారు? యేసుక్రీస్తు. ఎవరైతే దేవుడు ఆయన రూపంలో మనుషులు చేశారో అదే మనుషుల రూపంలో మళ్ళీ ఆయన తిరిగి పుట్టాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 9-10 వచనాలు కనిపిస్తుంది కదా, ఆయనకున్న ఏకైక కుమారుణ్ణి మనకు బలిగా అర్పించారంట. ఎలాగ అర్పించారు? బలిగా అర్పించారంట. అయితే నాదొక ప్రశ్న, ఇంతవరకు పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు అన్నీ తెలుసు అంటే వినే ఉంటారు కాబట్టి, అబ్రహాం ఆదాం నుంచి సుమారు ఇప్పుడు శిష్యులు వచ్చే తరం వరకు కూడా యేసుక్రీస్తు లేకపోతే దేవుడు ప్రతిసారి మనుషుల వరకు కనిపెట్టుకున్నాడు కదా. మనుషులు ఎంతమంది మనుషులు యేసుక్రీస్తుని కనిపెట్టుకున్నారు? చాలా తక్కువ మంది కదా. మిగతా వాళ్ళందరూ దేవుని విడిచిపెట్టారు. చాలా మంది నాశనం అయిపోయారు కదా. ఎందుకు నాశనం అయిపోయారు అంటారు? అంటే నాకు ఒక ఆలోచన అండి, ఇప్పుడు దేవుడికి చాలా బలం ఉంది కదా, చాలా బలం ఉంటుంది. ఇలా అనుకుంటే చిటిక్లో అయిపోతుంది కదా, నువ్వు ఇలా మారు అంటే మారిపోతాడు కదా. కానీ అలాంటి అవకాశం కాకుండా దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు మారతారేమో, నా వైపు తిరుగుతారేమో అని చూశాడు కదా. కానీ ఎవరు ఎందుకు మారలేదు? చాలాసార్లు చాలా సమయాల్లో మనకు కూడా దేవుడు అవకాశం ఇస్తాడు కదా చాలాసార్లు మారడానికి. వాక్యాల ద్వారా, పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా ప్రతిసారి గద్దిస్తూ ఉంటాడు కదా మారడానికి. కానీ ఎందుకు మారలేదు అంటే, వాళ్ళు ఆ తరం లేకపోతే మారిన జనాంగం ఎలా ఉన్నారంటే సెల్ఫ్ సెంటర్డ్. అంటే తమ హృదయంలో క్రీస్తుని కేంద్రీకరించుకోకుండా తమకు కలిగిన తలాంతులను, తమకు కలిగిన ఈగో ఇష్యూస్ను, తమకు కలిగిన ఏమైనా ఒక బహుమానాలు ఉంటే వాటిని, లేకపోతే తమకి ఉన్న బంధుమిత్రులను బట్టి, తమకున్న ఆస్తిని బట్టి, తమకున్న ఏదైనా గొప్ప తలాంతుని బట్టి, ఇలాంటి వాటిని బట్టి అతిశయించారే కానీ యేసును కలిగి వాళ్ళు జీవించలేదు. ఎప్పుడైతే యేసుని కలిగి జీవించలేదో వాళ్ళకి కలిగిన దాన్ని ఎక్కువ ఆరాధించడం మొదలు పెడతారు. బైబిల్లో ఒకటి ఉంటుంది కదా, నాకన్నా ఎక్కువ ఆరాధిస్తే అంటే తండ్రి కన్నా దేన్నన్నా ఎక్కువ ఆరాధిస్తే అది ఏమవుతుంది? విగ్రహారాధన అవుతుంది కదా. మరి దేవుని కేంద్రీకృతం చేసుకోకుండా మన హృదయంలో మనకున్న తలాంతులను, మనకున్న ఆశలను, మనకున్న ఈగోస్ను, మనకున్న ఇష్యూస్ను, లేకపోతే మనకున్న స్నేహితులను, మనం పూజించే విగ్రహాలను ఎక్కువగా పూజిస్తే కనుక మనం చేసేది ఏంటంటే విగ్రహారాధనే.
ఈ విగ్రహారాధన, ఈ సెల్ఫ్ సెంటర్డ్ విగ్రహారాధన అనేది ఆనాడు జనాంగంలోనే ఉంది, ఈనాడు జనాంగంలోనే ఉంది. కాబట్టి దేవుడు ఎంత వెతికినా వాళ్ళు దేవుడి దగ్గరికి రాలేదు. దేవుడు ఎంత పిలిచినా కూడా వాళ్ళు దేవుని దగ్గరికి రాలేదన్నమాట. అయితే ఇప్పటి వరకు ఆయన వీళ్ళందరినీ ఎన్నుకున్నారు, మాట్లాడారు, ప్రవర్తల ద్వారా మాట్లాడిచ్చారు, రాజుల ద్వారా మాట్లాడిచ్చారు. ఇంకా సమయం వచ్చింది, భూమి మీద ఆయన జన్మిస్తారని అనుకున్నాం. భూమి మీద ఎక్కడ జన్మించారు? ఎక్కడ జన్మించారండి యేసుక్రీస్తు వారు? పశువుల పాకలో పరుండబెట్టారు, బెత్లెహేం అనే ఊరిలో ఉన్నారు కదా, జన్మించారు కదా. నాకు చదువుతున్నప్పుడు అనిపించింది ఏంటంటే, బెత్లెహేం చాలా చిన్నది కదా. బెత్లెహేం గ్రామం చాలా చిన్నది, సుమారు చంద్రపాలెం అంత అనుకోండి. బెత్లెహేం గ్రామం చాలా చిన్నది కదా. అక్కడ ఉన్న దేశంలో చాలా అల్పమైంది కదా. కానీ అందులోంచి చాలా మంది గనులు వచ్చారు. దావీదు మహారాజు వచ్చారు, బోయాజ్ వచ్చారు. అలాగే దీనికి మంచి మంచి పేర్లు ఉన్నాయి. యెఫ్తా అని అంటారు. అలాగే బోయాజ్ ఎక్కడి నుంచి వచ్చారు, అనేక మంది రాజులు ఎక్కడి నుంచి వచ్చారు కదా. మరి అలాంటి ప్రదేశంలో యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించాలనుకున్నారు? చిన్నది కదా, చాలా చిన్నదైన గ్రామం. అలాంటి గ్రామంలో ఎందుకు జన్మించాలనుకున్నారు? ఎందుకు అంటే, అల్పమైన దాన్నైనా చిన్నదైనా కూడా గ్రామాన్ని ఆయన ఎందుకు అనుకున్నాడంటే, వాళ్ళు పరలోకం అనే పెద్ద స్థానాన్ని విడిచిపెట్టి భూమి మీదకి మనుషులమైన మన దగ్గరికి, అల్పమైన వాళ్ళ దగ్గరికి ఆయన వచ్చారు. అది ఎక్కడికంటే బెత్లెహేంలో. బెత్లెహేంలో పుట్టిన తర్వాత హేరోదు అనగా అర్థము గర్వం. 7 ఉంటారంట హేరోదులు. హేరోదు 1, హేరోదు 2, హేరోదు 3, హేరోదు 4. అలాగా యేసుక్రీస్తు వారు జన్మించే టైంకి మహా హేరోదు అనమాట ఆయన. ఎప్పుడైతే హేరోదు పరిపాలన జన్మించారో ఒకటి అనుకున్నాను, బెత్లెహేం ఓకే పోన్లే, అది దావీదే అందులోంచి వచ్చారు కాబట్టి దావీదు చిగురు పుడతారని ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారు అక్కడ పుట్టారు అనుకుందాం. మరి అలాంటి క్రూరమైన హేరోదు కాలంలో పుట్టాల్సిన అవసరం ఏముంది? మనం కూడా అలాంటి క్రూరమైన స్థితిలోనే బతుకుతున్నాం కాబట్టి, మనం కూడా అదే క్రూరమైన లోకంలో జీవిస్తున్నాం కదా. మన చుట్టూ ఉన్న వాళ్ళు నీ విశ్వాసంలో ఎప్పుడు నిన్ను పడేద్దామని చూస్తుంటారు కదా. అలాంటి టైంలోనే నువ్వు క్రీస్తులో తిరిగి జన్మించాలి. అలాంటి వాటికి సాదృశ్యమైన ఆయన జననాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనం ఎలాంటి జీవితం కలిగి ఉంటామంటే, క్రీస్తును కేంద్రీకరించుకునే జీవితాన్ని మనం కలిగి ఉంటాం. అలాగే ఇది అయిపోయిన తర్వాత, యేసుక్రీస్తు గారు పుట్టిన తర్వాత 2 రకాల మనుషులు కనిపిస్తారు. మొదటి వాళ్ళు ఎవరు? 3 ఉంటారు కదా. 3 జ్ఞానులు, సాధారణంగా మనం చాలా మంది బయట విని ఉంటాం, మీ దేవుడు ఇశ్రాయేల్ దేవుడు కదా, మీ వాళ్ళు అక్కడ ఉంటారు కదా, మీరు క్రిస్టియన్స్, మీకు ఏం కాదు, అసలు మీకు సంబంధం లేదు, అసలు ఇశ్రాయేల్లోనే యేసుని పూజించరు కదా, ఇశ్రాయేల్ దేవుడు కదా అన్న మాట చాలా మంది వినే ఉంటారు కదా. నేను ఇదే చెప్తున్నా ఏంటంటే, జ్ఞానులు ఇశ్రాయేలీలా కాదు కదా. నెక్స్ట్ బోయాజు పెళ్లి చేసుకున్న రూతు మోయాబీరాయిలే కదా. ఇక్కడ సాదృశ్యం ఏంటంటే, నువ్వు ఇశ్రాయేలు దేవుడు అయి ఉంటే ఇశ్రాయేల్కే కనిపించాలి. నేను చదువుతున్నప్పుడు అదే అనుకున్నాను, ఇదేంటి దేవుడు ప్రతిసారి ఇశ్రాయేల్కే కనిపిస్తున్నాడు, మిగతా బోల్డ్ దేశాలు ఉన్నాయి కదా, బోల్డ్ మంది ఉన్నారు కదా జనం, మరి వాళ్ళందరికీ ఎవరికి కనిపించరా అంటే, దేవుడు వెతికాడు కదా, కనిపెట్టుకున్నాడు కదా. మరి కనిపెట్టుకున్నప్పుడు మిగతా దేశాల వాళ్ళు కూడా కనిపెట్టుకోవాలి కదా. అలా కనిపెట్టుకున్న వాళ్ళలో ఒకరే జ్ఞానులు.
అలా కనిపెట్టుకున్న వాళ్ళు కొంతమంది మాత్రమే, అన్యులు మాత్రమే దేవుని పూజించారు. ఎగ్జాంపుల్ రూతు. ఇలా కనిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని ఎన్నుకుని ఆయన జననానికి సాదృశ్యంగా ఏవైతే లిఖించబడాలో అవన్నీ వాళ్ళకి చూపించారనమాట. ఒక ఒక వ్యక్తి గురించి మీకు చెప్దామని ఆశపడుతున్నాను. అతని పేరు అలెగ్జాండర్. అలెగ్జాండర్ అతను ఒక రచయిత అనమాట, నవలలు రాస్తున్న ఒక రచయిత. అతను, మీలో ఎవరైనా ఇశ్రాయేల్ దేశం వెళ్ళారండి? యెరూషలేం వెళ్ళారా? యెరూషలేం ఎవరు వెళ్ళలేదు కదా, నేను కూడా వెళ్ళలేదు, కానీ నేను వీడియోస్లో చూస్తుంటాను అనమాట. అక్కడ ఇప్పుడు యేసు ఇక్కడ పుట్టాడు, బెత్లెహేమ్ ఇలా ఉంటుందేమో అన్న మనకు ఒక ఊహ ఉంటుంది కదా. అలాగే అలెగ్జాండర్ అన్న వ్యక్తి ఏం చేశారంటే ఒక ఊహను పెట్టుకుని, ఓకే నేను కూడా బెత్లెహేమ్ వెళ్తాను, అమ్మో యేసయ్య అక్కడ పశువుల పాకలో పుట్టారు కదా, అక్కడికి వెళ్ళాలి, అక్కడ చూడాలి అని చెప్పి ఎంతో ఆశతో మొత్తం ఫ్లైట్ టికెట్స్ అన్ని తీసుకుని ఇశ్రాయేల్ వెళ్ళాడంట. ఇశ్రాయేల్ వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా బెత్లెహేమ్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఎక్కడ లేట్ చేయకూడదని చెప్పి బెత్లెహేమ్కి వెళ్ళిపోయారు. బెత్లెహేమ్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా పశువుల పాకలోనే కదా పెట్టారు, అసలు ఆ గొర్రెలు ఎక్కడ ఉంటాయి, ఆ గొర్రెల దగ్గరికి వెళ్దాము, వాళ్ళ దగ్గరతో వెళ్ళి మాట్లాడదాం, అసలు వీళ్ళ ఎలా ఉంటుంది, ఎందుకంటే నేను రచయిత కదా, అన్నీ రాస్తుంటాడు కదా, నడుస్తా ఇవన్నీ నేర్చుకుని అక్కడ రాసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళగానే ఆ యొక్క గొర్రెల మందని పెట్టే ప్లేస్కి వెళ్ళగానే ఒక వాసన వచ్చిందంట. అది ఎలా ఉందంటే చాలా గట్టిగా ఉందంట, ఏదో గోడ కొట్టినట్టుగా మనల్ని ఎంత గట్టిగా తగులుతుంది దెబ్బ, అలా గట్టిగా కొడుతుందంట ముక్కుకి. ఆ వాసన చాలా భరించలేనంతగా ఉందంట. ఎప్పుడన్నా ఏదన్నా వెల్డింగ్ షాప్స్ కానీ మెకానిక్ షాప్స్ కానీ వెళ్తే మీకు గ్రీస్ స్మెల్ వస్తుంది, ఆయిల్ స్మెల్ వస్తుంది, పెట్రోల్ బంక్ వెళ్తే పెట్రోల్ స్మెల్ వస్తుంది. అలాగే గొర్రెల దగ్గర ఒక రకమైన స్మెల్ వస్తుంది అంట. ఈయన అనుకున్నారంట, నేను యేసుప్రభు పుట్టారంటే మనకి పశువుల పాకలు చేస్తారు కదా బయట, సుందరంగా ఇలా గడ్డి పెడతారు, కిందేమో బొమ్మలు పెడతారు, ఒక్కొక్క చోట అయితే నిజంగానే గొర్రెలను పెడతారండి, బయట గొర్రెలు పెట్టి చాలా నీట్గా రెడీ చేస్తారు కదా, మరి ఇవేంటి ఇలాగ ఉన్నాయి, నేను ఊహించుకున్న దానికి ఇక్కడ ఉన్నదానికి అసలు సంబంధం లేదేంటి, అసలు ఇది కరెక్ట్ కాదు, అసలు ఏంటా అని చెప్పి చరిత్ర వాళ్ళ వెనక్కి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆయనకి ఆ శతాబ్దంలో గొర్రెల కాపర్లకి వాల్యూ లేదు, పశువుల కాపర్లకి వాల్యూ లేదు. ఒక గొర్రె నుంచి వచ్చే స్మెల్ కనుక మనుష్యుడి నుంచి వస్తే వాడ సమాజానికి అవమానకరమైన వాడంట. ఎలాంటి వాడంట? అవమానకరమైన వాడంట. ఒక గొర్రె నుంచి ఒక పశువు నుంచి వచ్చే స్మెల్, ఆ వాసన ఆ మనుష్యుడి దగ్గర వస్తే అతను అవమానకరమైన వాడంట. అతన్ని ఎవరు పట్టించుకోరు, ఆ వ్యక్తుల్ని ఎవరు పట్టించుకోరంట. నిజమే, గొర్రెలు తీసుకొచ్చి బలర్పిస్తారు, ప్రతి ఏటా వాళ్ళ పాపాలు ఒప్పుకోవడానికి బలర్పిస్తారు, కానీ వాళ్ళకి అవసరం ఏంతో? గొర్రెల్ని కాచే మనుషులతో కాదు కదా. అందుకే వాళ్ళకి గొర్రెల నుంచి వచ్చే వాసన మనుషుల దగ్గర వస్తే వాళ్ళని అసహించుకుంటారంట, వాళ్ళని చాలా చిన్నగా చూస్తారంట. అప్పుడు ఈయనకు అనిపించిందంట, నిజమే కదా, మనలాంటి స్వభావం గలవాళ్ళం, మనలాంటి వాసన గల వాళ్ళ దగ్గర పుట్టడానికి ఆయన ఎంత గలవాడై ఉంటాడు. ఆయన ఒక రాజు, రాజసం ఉంటుంది, ఆయనకు ఒక టీవీ ఉంటుంది, ఎంత గొప్ప స్థానంలో పరలోకంలో ఉన్నాడు ఆయన. అక్కడ నుంచి భూమి మీద ఎందుకు పనికిరాని శుభ్రం లేని ఒక ప్రదేశంలో ఆయన పుట్టడానికి ఇష్టపడ్డాడు కదా అని చెప్పేసి ఆయన రాసుకొచ్చాడు అనమాట. చాలా అద్భుతంగా అనిపించింది, ఎందుకంటే నిజమే కదా, మనం ఎంత అసలు ఆయన తలుచుకుంటే మనం ఎంత మనం ఎన్ని పాపాలు చేసుకుంటాం, మనల్ని ఎన్నిసార్లు ఆయన కడగాలి మన పాపాల నుంచి, కానీ ఆయన మన కోసం ఇక్కడ పుట్టాడు కదా అని చెప్పేసి ఆయన రాసుకొచ్చాడు అనమాట. అయితే ఇది క్రిస్మస్ సందర్భంగా నా అంశాన్ని మెన్షన్ చేసి క్వశ్చన్కి వెళ్తాను. నా అంశం, వాట్ ఈజ్ యువర్ క్రిస్మస్? మీ క్రిస్మస్ ఏంటి? క్రీస్తు కేంద్రికమైన క్రిస్మసా, లేకపోతే సొంత ప్రేరేపితమైన క్రిస్మసా? అసలు మీ క్రిస్మస్ ఎలా ఉండాలి అంటే క్రీస్తును కేంద్రీకృతం చేసుకుని ఉండాలి. అసలు క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనకి ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ అనగానే యేసుక్రీస్తు పుట్టాడు, అంతే కదా. యేసుక్రీస్తు మన కోసం పుట్టాడు, అయ్యి బాబోయ్ యేసయ్య దేవుడు నా కోసం పుట్టాడు, కానీ ఆయన పుట్టిన పర్పస్, ఆయన పుట్టిన ఉద్దేశాన్ని మర్చిపోతున్నాం. ఆయన ఎందుకు పుట్టాడు? మనం పాపం చేశాం కాబట్టి పుట్టాడు. ఆయన ఎందుకు పుట్టాడు? మనం తృణీకరించాం కాబట్టి పుట్టాడు.
ఆయన ఎందుకు పుట్టాడు అంటే ఆయన ఎన్నిసార్లు మనల్ని పిలిచి మిమ్మల్ని రక్షిస్తాను, నాతో రండి, మీరు నాతో ఉండాలని ఎన్నిసార్లు పిలిచినా కూడా మనం విడిచిపెట్టేసి తృణీకరించాం కాబట్టి పుట్టాడు. ఆయన ఎలాగ కనిపెట్టుకుని ఉన్నారంటే ఆనాడు తప్పిపోయిన కుమారుడు కోసం ఆయన తండ్రి కనిపెట్టుకుని ఉన్నాడు కదా, అలాగే ఆయన కనిపెట్టుకుంటూ వీళ్ళు నా దగ్గరికి రావట్లేదు, సరే నేనే వీళ్ళ దగ్గరికి వెళ్తాను, అప్పుడైనా వీళ్ళు మారుతారేమో, అప్పుడైనా వాళ్ళు నాతో పాటు తిరుగుతారేమో, అప్పుడైనా నేను సంతోషంగా ఉంటానేమో, నా కుమారుడు చేపట్టుకుని నేను నడుస్తానేమో, నా కూతురు చేపట్టుకుని నేను నడుస్తానేమో అని చెప్పి శరీరధారిగా ఇక్కడికి వచ్చారు. వచ్చి ఆయన యొక్క పర్పస్, ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చారు. ఏంటంటే ఆయన సిలువలో మన కోసం, మన పాపాల కోసం చనిపోయారు. నిజమైన క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటంటే, పరిపూర్ణమైన క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన నీ కొరకు జన్మించడమే కాదు, నీ కొరకు మరణించాడు కూడా. మనం ఒకటి ఆలోచించుకోవాలి ఏంటంటే, ఆయన జన్మించింది మన కొరకే, చనిపోయింది కూడా మన కొరకే. మనం మారాలి అంటే ఆయనలో జన్మించాలి. మనం మారకపోతే తర్వాత నరకంలో పడవేయబడతాం. సరే, ఇప్పుడు నేను దేవునిలో ఎదగాలి, దేవునిలో నా క్రిస్మస్ అంతా నేను ఇలా బయట జరిగే దానిలో జరగకూడదు, ఆత్మీయంగా జరగాలి, నేను చక్కగా మారాలి అని అనుకున్నారనుకోండి, నెక్స్ట్ ఏం చేయాలి? క్రీస్తును మనలో ఉంచుకోవాలి అని చెప్పాను కదా, క్రీస్తును మనం ధరింపజేసుకోవాలని చెప్పాను కదా. అలాగే మనం ఎలాగ క్రీస్తుని ధరింపజేసుకోవాలి, మన క్రీస్తుని మనలో ఉంచుకుని మన క్రిస్మస్ని ఎలా పాటించాలో కూడా చెప్తాను. 5 రకాలుగా మనం దేవుని కేంద్రీకృతం చేసుకుని మన పండుగ అంటే క్రిస్మస్ను మనం చేసుకోవచ్చు. మొదటిగా ఫోకస్, దృష్టి. నీ దృష్టి ఎవరి వైపు ఉంది? క్రీస్తు వైపు ఉందా, నాటికల వైపు ఉందా, డ్యాన్స్ వైపు ఉందా, పాటల వైపు ఉందా, లేకపోతే వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు చూసే వైపు ఉందా, లేకపోతే ఎవరన్నా మంచి మాటలు చెప్తున్నప్పుడు దాన్ని తృణీకరించే వారి వైపు ఉందా? నువ్వు చూసే చూపులు, నువ్వు వినే వాక్యం వైపు ఉన్నాయా, నువ్వు చూసే చూపులు నువ్వు చెప్పే బోధకుల వైపు ఉన్నాయా, లేకపోతే దేవుని వైపు ఉన్నాయా, ఎవరి వైపు ఉన్నాయా? మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ఫోకస్. మనం ముందుగా లక్ష్య పెట్టాల్సింది యేసుక్రీస్తుని, దేవుని. ఆ లక్ష్య పెట్టడం జరిగితే మనలోకి మనం క్రీస్తుని ఆహ్వానించినట్టే. రెండవది జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. జ్ఞానం కొరకు అంటే లోక సంబంధమైన జ్ఞానం కాదు, కానీ ఆత్మీయ సంబంధమైన జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. అయ్యో ప్రభువా, నాకు నీ జ్ఞానాన్ని ప్రసాదించు. సొలొమోను రాజు ప్రార్థన చేసినట్టుగా, అయ్యో ప్రభువా, నువ్వు నాకు నీ జ్ఞానాన్ని ప్రసాదించు, నీ వాక్యాన్ని నేను తెలుసుకుని అర్థం చేసుకునే జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు, నీ వాక్యంలోని గూఢమైన సంగతులను నాకు తెలుసుకునే జ్ఞానాన్ని అనుగ్రహించని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. మూడవది విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంటున్నావు? నీ జ్ఞానం ఉంది, నీకు ఏకాగ్రత ఉంది, కానీ నీ విశ్వాసం ఎవరి మీద ఉంది? నువ్వు అంత జ్ఞానం సంపాదించుకుని బైబిల్ని అంతలా చదువుకొని ఏదైనా కష్ట సమయం వచ్చినప్పుడు నువ్వు దేవుని మీద విశ్వాసం కాకుండా జనాల మీద విశ్వాసం చూపించావు అనుకో, అప్పుడు నీ విశ్వాసం వ్యర్థమే కదా. సో నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలి అంటే యేసుక్రీస్తు మీద ఉండాలి. నాలుగవది ప్రకటించాలి. నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావు, నీ లక్ష్యం దేవుని వైపు ఉంది, నీ విశ్వాసము దేవుని వైపు ఉంది, నువ్వు క్షమించాలి, ఇంకోటి ఉంది, మీరు విధేయత కలిగి ఉండాలి. మీ విధేయత దేవుని మాటలకు, దేవుని వాక్యానికి లోబడే విధానంలో ఉండాలి. ఎలా ఉండాలంటే, దేవుని చెప్పిన మాటల్ని చాలాసార్లు తృణీకరిస్తాం, అలా కాకుండా దేవుని చెప్పిన మాటలకి మనం లోబడే విధానంగా ఉండాలి. ముందుగా ఫోకసింగ్, మీరు లక్ష్య పెట్టి ఉండాలి, దేవుని వైపు గురి పెట్టి ఉండాలి. 2 జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. 3 విశ్వాసం కలిగి ఉండాలి. 4 ఒబీడియంట్గా ఉండాలి, విధేయులుగా ఉండాలి. 5 షేర్ ద గాస్పల్. మీరు నేర్చుకున్న వాక్యాన్ని, లేకపోతే మీరు వింటున్న వాక్యాన్ని ఇతరులకి పంచిపెట్టాలి. నా ఉద్దేశం బోధ చేయమని కాదు, కానీ మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకి, మీ స్నేహితులకి, మీ తోబుట్టువులకి, లేకపోతే ఒక గ్యాదరింగ్ వచ్చినప్పుడు లైక్ యూత్ గ్యాదరింగ్ కానీ, సండే స్కూల్ గ్యాదరింగ్ కానీ, మీకున్న తలాంతను బట్టి మీకు తెలిసిన దేవుని సువార్తను మీరు ప్రకటించాలి. ఎందుకంటే యేసయ్య ఇంకొకసారి రాబోతున్నాడు. ఈరోజు పత్రిక పాత నిబంధన పాఠ్యభాగంలో చదివాం కదా, దేవుని రాజ్యస్థాపన గురించి చదివాం కదా. నిజంగానే యేసయ్య ఆల్రెడీ ఒకసారి వచ్చారు, ఇంకొకసారి రాబోతున్నారు. కానీ ఈసారి వచ్చినప్పుడు ఆయన కనికర పూర్ణుడిగా రాడు, ఆయన ప్రేమగమయుడిగా రాడు, క్షమించే విధానంగా రాడు. ఆయన వచ్చేది ఈసారి తీర్పు తీర్చడానికి. ఆ తీర్పు తీర్చే సమయంలో నీ గురి ఎవరి మీద ఉంది? లోకం వైపు ఉందా? నీ యొక్క విధేయత ఎవరి వైపు ఉంది? లోకానుసారంగా ఉందా? నువ్వు ఎవరికి లోబడుతున్నావు? లోక నాయకులకా, లేకపోతే ఇక్కడ బయట నీ మీద అధికారం చలాయిస్తున్న వాళ్ళకా? నీ విశ్వాసం ఎవరి మీద ఉంది? లోకస్తుల మీద, లేకపోతే నువ్వు నమ్మే ఒక సిద్ధాంతాల మీద ఉన్నదా? లేకపోతే నీ గురి ఎవరి వైపు ఉన్నది? నువ్వు ఎవరి కోసం చెప్పావు?
ఇవన్నీ దేవుడు నీ కోసం జ్ఞాపకం చేసుకుంటాడు కదా. ఆ దినమందు ఒకవేళ నువ్వు రెడీగా లేకపోతే, నువ్వు సిద్ధపడి లేకపోతే కనుక ఒకటే మాట అంటాను, నువ్వెవరో అవడానికి చాలా సమయం ఇచ్చాడు. మనకు కూడా ఇచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం. వాళ్ళకి 120 సంవత్సరాలే, మనకి 2000 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి. ఇన్ని సంవత్సరాల్లో నీ స్థితి ఎలాగుంది, నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుంది, నువ్వు జరిగించే నీ అంతరంగంలో జరిగించే నీ క్రిస్మస్ ఎలా ఉంది, నీ హృదయంలో జరుగుతున్న నీ క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించే వ్యక్తిత్వం ఎలా ఉన్నదని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ రకంగా మనం గనక దేవునిలో ఎదుగుతూ ఆయన యొక్క వాక్యాన్ని విని నేర్చుకుంటూ అలాగే బలపడుతూ ఆయన రాకడ కొరకు సిద్ధపడితే కనుక మనం ఖచ్చితంగా తీర్పు దినం వచ్చినప్పుడు లోకంలో ఉండిపోకుండా ఆయన వైపు వెళ్తాం.